గురించి అయినా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే జోన్ గురించి అయినా అమరావతి గురించి అయినా అన్నిటి గురించి చక్కగా వివరించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు చూడబోతున్నారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తీసుకెళ్ళడానికి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుందనడానికి మేము సగౌరవంగా చెప్పబోతా ఉన్నాం. అది మొన్న అమిత్ షా గారు ధర్మవరంలో చెప్పటం, అదేవిధంగా ఈ రోజున మరి నిన్న మోడీ గారు చెప్పటం, మరలా రేపు కూడా వస్తూ ఉన్నారు. మన ఈ రాష్ట్ర భవిష్యత్తు తప్పకుండా ఎన్డీఏ కూటమి ద్వారా ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో 70 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళామో మళ్ళా అదేవిధంగా ముందుకు వెళ్ళే పరిస్థితి అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఇక ఈ 3 రోజులు ఏం జరుగుతున్నట్టు మీరు కనుక చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది నేను ఒక రైతుని, నేను 200 ఎకరాలు వ్యవసాయం చేస్తూ ఉన్నాను. మా తాతల ముత్తాతల దగ్గర నుంచి మాకు 1920 నుంచి 63లో 83లో 93 రకరకాల ల్యాండ్స్ కొన్నాం. ల్యాండ్స్ కొంటే చక్కగా మా దగ్గర ఒక డాక్యుమెంట్ అంటూ ఉంటుంది. అది 100 రూపాయల స్టాంప్ పేపరా, 10 రూపాయల స్టాంప్ పేపరా, 1000 రూపాయల స్టాంప్ పేపరా అని చెప్పి ఆ డాక్యుమెంట్ పెట్టుకొని మన కూతురుకో కొడుక్కో చక్కగా ఇదిగోనమ్మా నీ ఆస్తి అని అల్లుడికి ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ. లేదా ఇల్లుంటే ఇల్లుకి సంబంధించిన డాక్యుమెంట్ ఇస్తాం. సో అటువంటి ఈ యాక్ట్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతానికి వాడుకుంటా ఉన్నారు. ఆ సొంతానికి వాడుకునేది అంటే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు 1906లో మొట్టమొదటిగా బ్రిటిషర్స్ దీన్ని సర్వే చేశారు. అసలు మన భారతదేశం మొత్తాన్ని కూడా సర్వే చేసి ఒక పక్కాగా ఒక పునాది రాళ్ళు వేసినట్టుగా బౌండరీ రాడ్స్ వేశారు. ఈ రోజుకి ఎక్కడైనా ఇద్దరు మధ్య వ్యక్తులు తగాదా వస్తే ఆ తగాదాకి ఏదంటే ఆధారం ఆ బ్రిటిషర్స్ వేసిన రాయినే తవ్వుతారు. ఎక్కడున్నా సరే ఎర్రగా ఉంటాయి ఆ రాళ్ళన్నీ కూడా. వాటి మీద బ్రిటిషర్స్ బొమ్మలు ఏమి లేవు. కానీ ఇవాళ కనుక జగన్ పెట్టిన రాళ్ళు చూస్తే ఆ పునాది రాళ్ళలాగా ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఒక 50 సంవత్సరాల తర్వాత ఎవర్రా బాబు ఈయనకి ఇన్ని రకాలైనటువంటి సమాధులు రాళ్ళు వేసినాడు, పొలాలన్నీ వేశారు అనుకునే పరిస్థితి ఉంది ఇవాళ మీరు ఎందుకు వేసుకుంటున్నారు వాటి మీద, ఆ రాళ్ళ మీద? మీకేం సంబంధం? ఇంకా నయ్యం శ్మశానాల్లోనూ లేకపోతే ఇంకెక్కడన్నా వాటిలో కూడా వేస్తారని భయపడిపోతా ఉన్నారు జనం ఇవాళ ఈయన బొమ్మలతో, ఫోటోలతో. ఎంత దారుణమైన పరిస్థితి. అదే పాస్ పుస్తకాలు కూడా మీ బొమ్మలు ఏంటంటే నాకు అర్థం కాదు. ప్రభుత్వం వాళ్ళు ఉంటుంది, రేపు ఇంకోళ్ళు ఉంటారు, ముఖ్యమంత్రులు మారిపోతూ ఉంటారు. ఆ రోజున మీరు ఏదైనా స్కీమ్ ఇస్తే ఆ స్కీమ్కి సంబంధించి ఇది పర్మనెంట్గా ఉండే ఆస్తి హక్కు. మీ ఆస్తి, నాకు సంబంధించిన ఆస్తి హక్కుని మీ ఫోటో వేసుకొని మా ఇంట్లో పెట్టుకోవడం ఎక్కడన్నా భారతదేశ ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇది ఒక వింత రకమైనటువంటి ఒక తొగ్లక్ పరిపాలనకి నిదర్శనం ఉండడానికి ఇది ఒకటే ఉదాహరణ. అదేవిధంగా ఒరిజినల్ లేకపోతే బ్యాంకు వాళ్ళు లోనే విధంగా ఇస్తారు. నేను అడుగుతున్నాను, మీకంటే ఏదో కరప్షన్ చేసో ఏదో మీకు రకరకాల లోన్లు తెచ్చుకుంటారు. 2 కోట్లు దాటిన తర్వాత మీకు బ్యాంక్ గ్యారంటీ కూడా అక్కర్లా. మీ యొక్క పేపర్లో మీ డాక్యుమెంట్ చూసి మీ ప్రాజెక్ట్ చూసి ఇస్తారు. కానీ 2 కోట్లలోపు ఏదైనా లోన్ తీసుకోవాలన్నా 10,000 రూపాయలు లోన్ తీసుకోవాలన్నా కూడా బ్యాంకులో రైతు కంపల్సరీ మీ డాక్యుమెంట్స్ తీసుకుంటారు. అదేవిధంగా ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే దాన్ని డాక్యుమెంట్ అడుగుతారు. ఇవాళ మీరు చేసినటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ విధానాన్ని రైతులందరూ కూడా బాధపడుతున్నారు, భయపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా రైతులందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం కనుక వస్తే ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ద్వారా మళ్ళా తాకట్టు పెట్టి మరలా లోన్ తీసుకునే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ నేను ఎందుకు తీసుకున్నానంటే, ఇప్పుడు మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఇది ప్రపోజల్ పంపించింది. కేంద్ర ప్రభుత్వం